ఈరోజు ఆప్తా వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ కోసం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కలపాలనే ఉద్దేశంతో అమెరికా వెళ్ళినప్పుడు కూడా మన రాష్ట్రాన్ని ఏదైతే మన పార్టీ జనసేన పార్టీ బ్యాక్ బోన్గా వ్యవహరించిన మీ అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మరి వాళ్ళు అమెరికా వెళ్ళి అక్కడేదో ఊరినే సంపాదించేస్తారని చాలామంది అనుకుంటారు. అక్కడికి వెళ్ళి వారి పడి కష్టాన్ని మనతో పాటుగా ఉన్న వాళ్ళందరూ కూడా పంచాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా 3 కోట్ల రూపాయలని ఇక్కడ విద్యార్థులు స్కాలర్షిప్ రూపంలో కానీ ఆర్థిక సహాయం కానీ చేస్తున్నట్టు ఆప్తా సంస్థకి ఎప్పుడూ ఆ భగవంతులు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ గెలుపులో వెనక నుంచి ప్రతి ఊర్లో కూడా ప్రతి విలేజ్లో కూడా అక్కడ మెంబర్స్ అంతా కూడా ఒక 100 ఓట్లు వేయించడంలో అతిశయం లేదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ మా గెలుపు వెనకాల ఉండి మీ అందరూ కూడా మమ్మల్ని గెలిపించిన మీ అందరూ కూడా అక్కడికి వచ్చి మేము ధన్యవాదాలు తెలియజేయలేం, థ్యాంక్స్ చెప్పలేం. కానీ ఇక్కడ మీరందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా కలిసి కృతజ్ఞత తెలియజేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. మరి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి అమెరికా వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఇక్కడున్న రిలేషన్స్ వదులుకుని అక్కడ ఎంతో కష్టపడి ఇవాళ దాంట్లో కూడా పొదుపు చేసి ఆప్తాన్ని అక్కడ మరి కన్స్ట్రక్ట్ చేసి దాని ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు కానీ తెలంగాణలో తెలుగు ప్రజలు కానీ కోట్లాది రూపాయలని ఈరోజు మీరు ప్రతి ఒక్కరిని అక్కడ కలవలేకపోయింది కానీ ఇక్కడ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత నా కుటుంబం నేనేం సంపాదించాను నా పిల్లలు అనుకునే స్టేజ్ నుంచి మనం సంపాదించిన దాంట్లో కొంత జాతి కోసం ఉపయోగించాలి. ఈ జాతిని నమ్మి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏదైతే జనసేన పార్టీని 10 సంవత్సరాల పాటు కాపు కాచుకుంటూ వచ్చి ఈరోజు అమోఘమైన గెలుపుని ఒక కాపుల యొక్క కీర్తిని మరి ఎక్కడ తీసుకెళ్లారో మీ అందరికి తెలుసు. అలాంటి వ్యక్తి వెనకాల నిలబడినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇవాళ మేము నీ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మేము ఎవరో మాకు తెలియదు. ఆయన వెనక నిలబడి ఉన్నాం కాబట్టి ఇవాళ మీరందరూ మీ ముందు నిలబడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేయాలి. ఆయన కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నా మీద చిన్న అయినప్పుడు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాతో పాటు ఎంతోమంది మరి పోలీస్ కేసుల నుంచి కానీ ఆస్తులు పోగొట్టుకుంటలో కానీ ఎన్నో ఇబ్బందులు పడి ఆయనతో పాటు నిలబడిన మమ్మల్ని అందరినీ గెలుపులో ముఖ్య కారణం ఆప్తా అని కూడా తెలియజేయడానికి ఏమాత్రం సందేహం లేదని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అక్కడి నుంచి ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని ఓటేయడానికి వచ్చారండి ఆప్తా నుంచి. అది చాలా గొప్ప కదా అని అడుగుతా ఉన్నా. 3 లక్షలు ఖర్చు పెట్టి ఓటు విలువను తెలియజేసి ఇవాళ జనసేన పార్టీకి వెనకాల వెన్నుదనుకున్న మీ అందరూ కూడా మరి ఎంత బాధ్యతగా వ్యవహరించినందుకు మరి మీకు ఏం చేసినా తక్కువేం చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నా. మరి అలాంటి మీ అందరూ కూడా ఇంకా మరి వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ మీరు ఇంకా బాగా సెటిల్ అయ్యి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజల్ని మన బంధువుల్ని మన స్నేహితులందరినీ మర్చిపోకుండా మరి అందరినీ కూడా చేయందించి మీతో పాటుగా నడిపిస్తున్న ఆప్తా మిత్రులందరూ కూడా మరొకసారి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మరి ఇలాంటి రోజుల్లో మీరు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ సభను నిర్వహించడం అంటే మాటలు కాదు. ఎంతోమందికి సపరేట్గా బాలాజీ వచ్చి మీరు ఖచ్చితంగా రావాలన్న ప్రెసిడెంట్ గారితో నాకు ఫోన్ చేయించడం మరి చాలా బాధ్యతగా అనిపించింది. నేను రాత్రి బయలుదేరి ఈరోజు మీతో కలిసి కళ్యాణ్ గారి ప్రోగ్రాం రాజమండ్రి ఉన్నప్పుడు కూడా మళ్ళీ మిమ్మల్ని కలిసి వెళ్ళాలి లేదా డిసప్పాయింట్ అవుతాం, అమెరికా రావాలంటే ఎలా రాలేకపోతున్నాం, వీసా రావట్లేదు, ఎలా వచ్చైనా మిమ్మల్ని కలిసే అవకాశం మరి మీరే కల్పించినందుకు మరి మీ అందరు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. మరి రాబోయే రోజుల్లో మీ సేవల్ని మరింతగా పేద ప్రజలకి అందించాలని దానికి తోడుగా నేను కూడా మీకు తోడు ఉంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ మనం ఎవరికన్నా అధికారం ఉంది, సహాయం చేసే స్టేజ్లో మనం ఉన్నాం. జనసేన పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మనందరూ ఆప్తా మీన్స్ జనసేన, ఇక్కడ ఆప్తా జనసేన అంతే. ఇంకా మేము అక్కడికి వస్తే జనసేన ఆప్తా. ఈ విధంగా మనంతా కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీరంతా మంచి ఉద్దేశంతో మేము ఎవరో తెలియనప్పుడు కూడా నా ముక్కు ముఖం కూడా తెలియదు, బొలిశెట్టి గారు అనే కాన్ఫరెన్స్ పెడతారు, దాంట్లో అందరు కృతజ్ఞత తెలియజేస్తారు, డబ్బులు వేస్తారు.
మీరు ఏదైనా చేయండి మన వాళ్ళకి, మీ ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోండి అని నన్ను నిలబెట్టిన నేను నిజంగా చెప్తున్నా మీ అందరికీ పేరు పేరున మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ ఆప్తా మెంబర్ ఒక్కొక్కళ్ళు కూడా 100 ఓట్ల సమానం జనసేన పార్టీకి. అందుకే నేను చెప్తున్నా ఆప్తా అంటే జనసేన, జనసేన అంటే ఆప్తా. మరి ఇలాంటి అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చిరంజీవ.